వాటర్ బాటిల్ కూడా చెన్నై కాలేజీ సుందరన్న, ఇది పార్లమెంట్ వైపు అంతా అందరం ఒక్కొక్క నియోజకవర్గానికి ఒకరు మాట్లాడతాం. ఎక్కువసేపు లేదు, ఎక్కువసేపు ఏం లేదు. కడప పార్లమెంటు వ్యాప్తంగా ఇక్కడ గుమిగూడిన ఇక్కడికి రావడం నా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారి మీద జర్నలిస్ట్ అనలిస్ట్ ముసుగులో నాగేశ్వరరావు గారు, భారతదేశ అత్యున్నతమైన స్థానంలో ఉన్నటువంటి అమిత్ షా గారు, మరి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నటువంటి మాటలు మరి పక్కన కూర్చొని మాట్లాడినట్టు, మరి దీర్ఘకాలికగా మిత్రుడిగా జగన్మోహన్ రెడ్డి గారిని, తాత్కాలిక మిత్రుడిగా చంద్రబాబు గారిని, ఇవన్నీ కూడా రాజకీయాలలో ఒక ఆలోచించాల్సిన విషయం. ఇటువంటి ప్రముఖ వ్యక్తులు మాట్లాడుకున్న విషయాలు మీరు ఈ విధంగా మాట్లాడినారని చెప్పి ఒక మేధావి, ఒక సామాజికవేత్త, సమాజంలో ఉన్నటువంటి మార్పులను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేసే వ్యక్తిగా మీరు చెప్తే సంకేతాలు బలంగా అందరికి చేరతాయి. మరి ఇటువంటి వ్యక్తివి, ఇటువంటి మహోన్నతులు మాట్లాడిన మాటల్ని మాట్లాడడం, మరి దానికి జనసేన ప్రతినిధులు అయితేనేమి, సామాన్య ప్రజలైతేనేమి ఆ విషయాన్ని వ్యతిరేకించింది. ఎన్కౌంటర్ చేసేటప్పుడు 24 గంటల తిరక్కతలికే ఈ విషయాన్ని నేను ఖచ్చితంగా విషయాన్ని తెలుసుకోలేకపోయాను, ఊహాజనితంగా మాట్లాడానంటే మరి సహృదయం గల మా అధినాయకుడు మరి ఇటువంటి విషయాన్ని ఇంతటితో వదిలేయమని చెప్పడం, దానికి అందరూ కూడా ఇదొక ఉన్నతమైన అంశంగా, ఒక సున్నితమైన అంశంగా దాన్ని అక్కడ క్లోజ్ చేస్తే, మరుసటి రోజు తెలుగు మాట్లాడే భాషా ప్రయుక్త రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అన్నదమ్ములుగా జీవిస్తున్నటువంటి మా మధ్య ఒక చిచ్చు పెట్టే విధంగా, ఒక ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మరి రౌండ్ టేబుల్ సమావేశం చేయడం, మరి రౌండ్ టేబుల్లో మరి పవన్ కళ్యాణ్ గారిని చాలా నీచాంగా మరి ఆయనను అవమానించడం మనందరం చూసాం. ఇటువంటి దుర్ఘటన కానీ, ఇటువంటి వ్యాఖ్యలు చేయడం కానీ జనసేన పార్టీ కడప పార్లమెంట్ తరఫున వ్యతిరేకిస్తా ఉన్నాం, ఖండిస్తూ ఉన్నాం. పృథ్వీరాజ్ రూపంలో, పాసం యాటగిరి రూపంలో తెలంగాణ ప్రజలకి, ఆంధ్ర ప్రజలకి అన్నదమ్ములుగా ఉంటాం. ఎప్పటికి కూడా తెలుగు భాషే మాట్లాడే అన్నదమ్ములుగా జీవితాంతం కూడా ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో మేము ఉంటాం. మా రాష్ట్రాల్లో ఉన్నటువంటి అన్ని వనరులను కూడా ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఉండి అభివృద్ధి చెందుతామే కానీ ప్రాంతీయ విద్వేషాలు లేని జనసేన పార్టీకి ఇటువంటి ఆపాదించి మరి పవన్ కళ్యాణ్ ఎదుగుదలని కానీ, పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ రూపురేఖలను చెరిపేస్తామంటే అది జరగదు. ఎప్పటికి కూడా ఖబర్దార్ నాగేశ్వరరావు గారు, యాటగిరి పాసం యాటగిరి గారు, మీరందరూ కూడా తెలంగాణ పేరు చెప్పుకొని, ఊరి పేరు చెప్పుకొని, చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకుండే ఒక దౌర్భాగ్యమైన వ్యక్తులుగా మీరు చరిత్రలో నిలిచిపోయేదానికి ఈరోజు ఆసనమైంది. ఇప్పటికైనా
రాష్ట్రాభివృద్ధితో పాటు భారతదేశ సమగ్రత కోసం పాటుపడే పవన్ కళ్యాణ్ గారికి అండగా ఆసరగా అనుకరించాలి. కానీ మరి ఇటువంటి మహోన్నత వ్యక్తిని, ఇటువంటి కారణ జన్ముని మీరు అడ్డుకుంటే ఖచ్చితంగా చరిత్రహీనులుగా మిలిచిపోతారు. మసై మాడిపోయేదానికి కూడా మీకు ఇది ఉంది. జూబ్లీహిల్స్ వదిలిపెట్టుకోండి సిగ్గుమానం ఉంటే అని చెప్పి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వనరులతో ఆంధ్రప్రదేశ్ రాజధాని మెరుగ్గా ఉంటే పెట్టుబడులు వస్తాయి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో భాగమవుతుంది, యువతకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి మరి రాయలసీమ నుంచి స్వాతంత్రం వచ్చేప్పటి నుంచి కూడా రాయలసీమ నుంచి ప్రాతినిధ్యం వచ్చినటువంటి ముఖ్యమంత్రులు హైదరాబాదులో కేంద్రీకృతం చేసి ఆంధ్రప్రదేశ్ వనరులన్నీ కూడా హైదరాబాదును అభివృద్ధి చేసి ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వనరులు ఒక ఎత్తు అయితే హైదరాబాద్లో ఉన్నటువంటి వనరులు ఒక ఎత్తు. మరి అటువంటి నిధులు మిగులు మీకు ఇచ్చి కట్టుబట్టలతో ఆంధ్రప్రదేశ్కి వచ్చాం. అభివృద్ధి మీరు ఇవ్వకుండా మీరు సహకరించకపోయినా నా అన్నదమ్ములకే ఇచ్చాం కదా ఆస్తులని చెప్పి ఈరోజు కష్టపడేదానికి ఈ అమరావతిని కట్టేదానికి పోలవరం కట్టుకునేదానికి సర్వశక్తులు వడ్డి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు కృషి చేస్తూ ఉంటే మీ ఆస్తుల్లో వాటా అడగలేదనే, తెలంగాణలో మేము దౌర్జన్యం చేయలేదనే, అన్నదమ్ములుగా విడిపోయాం, మా ఆస్తులు కూడా మా సంబంధించిన ప్రభుత్వ ఆస్తులు కూడా మీకు వదిలిపెట్టి వచ్చాం. ఈరోజు తెలంగాణకి పవన్ కళ్యాణ్ ఎట్టా వస్తాడంటారు. అరే తెలంగాణలో విధ్వంసం జరిగితే విపత్తు వస్తే మొదటగా స్పందించిన ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. నా కులం అక్కడుంది అని చూడలా, నా ప్రాంతం అక్కడుందని చూడలా, నా మనసులో అక్కడ ఉండాలని చూడలా. విపత్తు జరిగితే పవన్ కళ్యాణ్ గారి రూపం అక్కడ ప్రత్యక్షమవుతుంది. ఇది కూడా మీరు మర్చిపోయి ఈరోజు మీ తెలంగాణ నాయకులు, ఆంధ్రప్రదేశ్ నాయకులు, ఏ నాయకుడు కూడా ఏ విపత్తు జరిగినా కూడా సొంత డబ్బులు ఆయన చెమటోర్చి సంపాదించిన డబ్బులు ఒక పవన్ కళ్యాణ్ గారే ముందు స్పందించి ఇచ్చినాడే తప్ప ఈరోజు 1,00,000 కోట్లు సంపాదించుకున్న నాయకులు కానీ 1,000 కోట్లు సంపాదించుకున్న నాయకులు కానీ ఒక్క రూపాయి కూడా వాళ్ళ ఆస్తి నుంచి పేదలకు ఇచ్చిన దాఖలాలు లేవు. ఈరోజు తెలంగాణ జూబ్లీహిల్స్ వెళ్ళాలా షామిల్, మీ అబ్బా సంపాదించిన కాదురా బాయ్, నా అన్న, మా మెగా ఫ్యామిలీ, మా ఆంధ్ర వారసులు, మా ఆంధ్ర అన్నదమ్ములు చెమటోర్చి కట్టుకున్న నివాసాలు, కట్టుకున్న భవంతులు, కట్టుకున్న వ్యాపారాలు ఈరోజు ప్రాంతం విడిచిపెట్టామే కానీ భౌతికంగా మానసికంగా తెలంగాణ ప్రజల మనసులో ఆంధ్ర ప్రజలు ఉన్నారు, ఆంధ్ర ప్రజల మనసులో కూడా తెలంగాణ ప్రజలు ఉన్నారు. మరి తెలంగాణ ప్రజల మధ్య ఆంధ్ర ప్రజల మధ్య మీరెవరు రాబోయ్ మాకు చిచ్చు పెట్టేదానికి? ఎప్పటికీ తెలుగు మాట్లాడే అన్నదమ్ములం మేము. నదీ జలాలను పంచుకునే అన్నదమ్ములం మేము, విశ్వాసాలను పంచుకునే అన్నదమ్ములం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రజలం. పని బాట లేక రాజకీయంగా పవన్ కళ్యాణ్ గారిని ఎదుర్కోలేక ఆయన చేసిన సేవా కార్యక్రమాలు అయితేనేమి, ఆయన ఆలోచించే సున్నితమైన అంతర్లీనమైన ఆలోచనలు సామాన్య ప్రజల్లో చూస్తున్న విధానం అయితేనేమి, ఈరోజు ఆంధ్రప్రదేశ్తో పాటు భారతదేశ సమగ్రాభివృద్ధి కోసం, భారతదేశ ఔన్నత్యం కోసం పెట్టింది ప్రాంతీయ పార్టీ అయినా జాతీయ భావాలు కలిగిన పార్టీ జనసేన పార్టీ. కుల ప్రస్తావన లేని పార్టీ జనసేన పార్టీ. మత ప్రస్తావన తీసుకురానిది పార్టీ జనసేన పార్టీ. భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలని సమూలంగా సమాంతరంగా అభివృద్ధి పరిచే విధంగా కళలు సంస్కృతులు అంతరించే సమయంలో కూడా ఈ కళలను సంస్కృతి సాంప్రదాయాలని భారతదేశంలో పునర్నిర్మించే ఆలోచన వ్యక్తి, మహోన్నత వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సారథ్యంలో
ఆశీస్సులతో మరి కట్టుబట్టలతో ఆంధ్రప్రదేశ్కి వచ్చితే కష్టపడుతూ మా రాష్ట్రాన్ని డెవలప్ చేసుకుంటే ఇదే విధంగా కొనసాగితే మరి 2024 వరకు కూడా పవన్ కళ్యాణ్ గారిని ధైర్యంగా ఎదుర్కోలేక పేటీఎం బ్యాచ్లు పెట్టుకొని పిల్లల పేరుతో కులాల పేరుతో ఏనాడైనా ఆయన పుట్టడం ఏ కులంలో పుట్టాలనుకోవడం ఛాయిస్ ఉన్నదు. కానీ పుట్టిన తర్వాత ఈ నేల కోసం, ఈ ప్రాంతం కోసం, ఈ దేశం కోసం మరి అహర్నిశలు పోరాడుతున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. మరి అడుగున కుల ప్రస్తావన ఏం వైసీపీ పార్టీలో మరి వాళ్ళ సామాజిక వర్గం ఉన్నటువంటి ఎంతమంది ఉన్నారు? కడప ఉమ్మడి కడపలో 10 సీట్లుంటే 10 సీట్లో వాళ్ళ సామాజిక వర్గం నేతలే ఉన్నారు. రిజర్వేషన్ 2 సీట్లుంటే అక్కడ కూడా తెర వెనుక ఆ సామాజిక వర్గమే ఉన్నారు. ఏం ఆయన పుట్టిన వ్యక్తులు కానీ, ఆయన పుట్టిన సామాజిక వర్గంలో ఉన్న వ్యక్తులు కానీ, మరి ఆయన వెనక ముందు పుట్టిన అన్నదమ్ములు అయితే మాత్రం పవన్ కళ్యాణ్ వెంట రాకూడదు. కానీ ఇంకో పార్టీ పెట్టిన సామాజిక వర్గంలో అన్న, తమ్ముడు, చిన్నమ్మ, చిన్నాయన, చిన్న అందరూ ఉండొచ్చు. మరి ఈ ప్రజలకి ఈ సామాజికంగా పుట్టిన ప్రాంతీయ పార్టీలు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో కానీ ఏ ప్రాంతీయ పార్టీలో వాళ్ళ కుల జోక్యం లేదా? పవన్ కళ్యాణ్ గారు ఒకరేనా? నాకు తెలిసినంత వరకు కులం తల్లి లాంటిది. అమ్మ ఎంతమందికి అన్నం పెట్టినా తనకు పుట్టిన బిడ్డను పెట్టేటప్పుడు కొంచెం ఆప్యాయత పెంచుతుందేమో. కానీ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు చూస్తూ ఉన్నారు మీరు, కులాలు ఆపాదిస్తే ఈరోజు కాపు బలిజ తెల్లగా ఉంటారు. కొంతమంది ప్రతినిధులు పట్టించుకోలేదని చెప్పి గగ్గోలు పెడతా ఉన్నారు. ఈ రోజున్న పవన్ కళ్యాణ్ గారి నిజాయితీ మీకు అర్థమవుతా ఉందా? సొంత బేసరిత క్షమాపణలు చెప్పావు, 24 గంటలు తిరిగి తెలికే మళ్ళీ రౌండ్ టేబుల్ చెప్పి యుద్ధం చేస్తానంటున్నాడు. యుద్ధం ఎక్కడ చేస్తావు? ఎవరితో చేస్తావు? 2 ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మీ వ్యాఖ్యలు ఉన్నాయి. మరి ఇది శాంతి భద్రతలు 2 తెలుగు రాష్ట్రాలు 2 అన్నదమ్ముల వలె ముందుకెళ్తూ ఉంటే ఈ 2 రాష్ట్రాల మధ్య 2 అన్నదమ్ముల మధ్య మీరు చర్చ పెట్టి శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్యలు మీరు చేస్తూ ఉన్నారు. ఒక మేధావి ఉండుకొని సమాజంలో సామాజికంగా మరి ఇటువంటి తప్పుదారి పట్టేటివి కరెక్ట్ చేయాల్సిన దారి నుంచి తప్పుదారి పట్టే విధంగా నీ చర్యలు, నీ పద్ధతులు, నీ విధానాలు మేము ఖచ్చితంగా మీ మీద ఈరోజు 2 ప్రాంతాల మధ్య కాదు, 2 కులాల మధ్య కాదు, విద్వేషాలు రెచ్చగొట్టి శాంతి భద్రతలు చాలా శాంతి కాముకంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో శాంతి భద్రతలు ముఖ్యంగా చెప్తా ఉన్నా, శాంతి భద్రతలను మీరు విఘాతం కలిగించే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఖచ్చితంగా మీ మీద మీకు సపోర్టుగా మరి మీకు ఎంత ఇచ్చారో తెలియదు, మీ తరపున మాట్లాడే కొంతమంది 4 వ్యక్తులకు వాళ్ళకి ఎంత ఇచ్చారో తెలియదు. మీ అందరి మీద ఖచ్చితంగా మా జనసేన పార్టీ లీగల్ టీం తరపున కడప ఎస్పీ గారికి కంప్లైంట్ ఇవ్వబోతా ఉన్నాం. ఇదే కొనసాగితే మాట్లాడిన మీరు 10 మంది మా తెలంగాణ అన్నదమ్ములతో, మా తెలంగాణ ఆడబిడ్డలతో, మా తెలంగాణ జన సైనికులతో ఖచ్చితంగా చలో హైదరాబాద్ వస్తాం. మరి మిమ్మల్ని ఎక్కడ దాంకున్నా మా తెలంగాణ బిడ్డల, మా తెలంగాణ అన్నదమ్ములతోనే మిమ్మల్ని బయటికి తీసి వాళ్ళతోనే గుడ్డలు ఇప్పించే పరిస్థితి ఖచ్చితంగా చేస్తాం. ఇదే ఈ వారంలో సమసిపోవాలా. సమసిపోతే కడప పార్లమెంటు నుంచి కూడా యావత్ ఆంధ్రప్రదేశ్ అన్ని ఏరియాల నుంచి చలో హైదరాబాద్ కార్యక్రమం పెడతాం. మా తెలంగాణ అన్నదమ్ములతో, మా తెలంగాణ ఆడబిడ్డలతో, మా తెలంగాణ జన సైనికులతో ఖచ్చితంగా మిమ్మల్ని ఎక్కడున్నా ఎక్కడ దాక్కున్నా పైకి తెసి సంఘ విద్రోహ శక్తులు, మీరు కులాల మధ్య ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టే వ్యక్తులు, రెచ్చగొట్టి శాంతి భద్రతలను మీరు చెడగొట్టే వ్యక్తులుగా మిమ్మల్ని ముద్రేసి చరిత్రహీనులుగా
మీకు బుద్ధి చెప్పే పని ఖచ్చితంగా నెక్స్ట్ వీక్లో ఇదిగా ఇద్దరు తప్పించబోతే చేస్తామని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాం.